శోభాయాత్ర చేసుకుంటే ఎన్నో నిబంధనలు ప్రభుత్వం చేస్తున్నది. ఇక్కడ నేనేదో పోలీసు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు నేను చెప్పట్లేదు. ప్రభుత్వం చేస్తున్నది. మన పండుగను మనం చేసుకోనియకుండా చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా ఎన్నడో ఒక రోజు దీనికి తగిన శాస్త్రి చెప్పవలసి వస్తుంది. నేను దేనికైనా తగ్గిస్తా. మనం ఎన్నో 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చిన్న ఇష్యూ చేసుకోకుండా ఇలాంటి యువకులు ఎంతో మంది మంచి మంచి ప్రోగ్రామ్ చేసుకుంటూ అక్కడి నుంచి ఘనంగా చేసుకుంటూ వచ్చేటోళ్ళు. ఎందుకు ఈ నిబంధనలు? మనకేనా ఇది? జై శివాజీ, జై భవానీ. 395 ఛత్రపతి శివాజీ ఉత్సవాలకి భారత్ సేన తరఫున ఈ శోభయాత్రలో పాల్గొంటున్న భారత్ సేన అధ్యక్షుడైన మరియు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ దీపక్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్న పెద్దలు ప్రశాంత్ గారు మరియు పెద్దలు అజయ్ గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నుండి వివిధ పాత్రలు పోషిస్తూ వివిధ ప్లేసెస్లలో నుండి వచ్చిన కార్యకర్తలు, ఇక్కడ శివాజీ చౌక్లో మనం ఈరోజు ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే అది ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఆ రోజు మొహమ్మద్ గోరీ అయినా కానీ, గోరీ దగ్గర నుండి ఔరంగజేబ్ వరకు ఈ భారతదేశంలో ఎంతమంది రాజులు, పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర నుండి మహారాజ్ ఛత్రపతి మహారాజ్ సాంబాజీ వరకు ఎంతమంది రూల్ చేసినా ఆ ఉన్న రాజులు, హిందూ రాజులు ఎవ్వరు కూడా ఈ ముస్లింలకి వంగలేదు.